Welcome back to another amazing and interesting fashion topics. స్కూల్లో అంతా మనం యూనిఫామ్ చేసుకొని తిరుగుతాం, బట్ వన్ డే మాత్రం సివిల్ డ్రెస్ వేసుకుంటాం. ఇంటర్మీడియట్కి వచ్చాక అలా కాదు. నాకు తెలిసి ఇంటర్మీడియట్ లో ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ లో సివిల్ డ్రెస్ వేసారు. స్కూల్ ఏజ్ నుంచి కాలేజ్ ఏజ్ కి రాగానే మనలో చాలా చేంజెస్ జరుగుతాయి. లైక్ మన హెయిర్ స్టైల్స్, మన బియర్డ్ గ్రోత్. ఇంటర్మీడియట్ లోనే మనం కొద్దిగా ఫ్యాషనబుల్ గా ఉండాలని ట్రై చేస్తాం. అప్పుడే సివిల్ డ్రెస్సెస్ లోకి వస్తాం కాబట్టి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకుంటాం. కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, షూస్ కానివ్వండి, హెయిర్ స్టైల్స్ కానివ్వండి, బియర్డ్ ఉంటే బియర్డ్ కట్ కానివ్వండి. నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ బాగా తెలుసు నేను ఎంత బాగా ఫ్యాషనబుల్గా ఉన్నాను, ఎన్ని ఫ్యాషన్ ఎక్స్పెరిమెంట్స్ చేశాను, ఎన్ని ఫ్యాషన్ మిస్టేక్స్ చేశాను. బట్ వాటి నుంచి చాలా నేర్చుకున్నా. టుడే ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఈ ఫ్యాషన్ మిస్టేక్స్ మీరు ఎవరు చేయకుండా ఉండడానికి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. Fashion mistake number 1. Spending all your money in the trending clothes. మనలో చాలా మంది చేసాం. ఇన్ఫాక్ట్ నేను కూడా చేశాను. ఎస్, మనందరం ట్రెండింగ్ క్లాత్స్ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తాం. బట్ ఒక్కసారి ఆ ట్రెండ్ బ్రేక్ అయ్యాక ఆ క్లాత్స్ వేయాలనుకో. ఇన్ఫాక్ట్ నేను కూడా ఆ కేటగిరీకి చెందిన వాడిని. ఒకప్పుడు ఒక అవుట్ఫిట్ ట్రెండ్ అయిందంటే ఆ అవుట్ఫిట్ ని ఖచ్చితంగా కొనేవాడిని. సపోజ్ ఏదైనా ఒక అవుట్ఫిట్ బాగా ట్రెండ్ అవుతుంది అనుకోండి, దాన్ని తీసుకుంటాం. బట్ దాన్ని తీసుకొని మనం వేసి ఒక 2-3 టైమ్స్ వేసే టైంకి డెఫినెట్లీ అది అవుట్ ఆఫ్ స్టైల్ వెళ్ళిపోతుంది. అవుట్ ఆఫ్ ట్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత మనం అదే అవుట్ఫిట్ వేయాలంటే కొద్దిగా ఆలోచిస్తాం. ఇది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కదా, అవుట్ ఆఫ్ ట్రెండ్ వెళ్ళిపోయింది కదా, మనం మళ్ళా వేస్తే కొద్దిగా ఆక్వర్డ్ గా ఉంటదేమో అని ఆలోచిస్తాం. ఇన్ఫాక్ట్ నేను కూడా అదే ఆలోచించా. అలాగని చెప్పి ట్రెండింగ్ క్లాత్స్ ని తీసుకోవద్దని చెప్పట్లేదు, బట్ యూ షుడ్ పిక్ దెమ్ వైజ్లీ. క్లాసిక్ ఐటమ్స్ పిక్ చేసుకోవడం ట్రై చేయండి. మన వార్డ్రోబ్ లో ఉన్న క్లాత్స్ కి మ్యాచ్ చేయాలా తీసుకోండి. ఒకవేళ అది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ వెళ్ళిపోయినా మనం యూస్ చేసుకోవచ్చు ఫర్దర్ గా. నెంబర్ 2, క్లోనింగ్ యువర్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ ని క్లోనింగ్ చేయడం అంటే లైక్ వాడు వేసిన షర్ట్ కానీ, లేదా వాడు వేసిన కలర్ కాంబినేషన్ కానీ, వాడు వేసిన షూస్ కానీ. మోస్ట్లీ నా ఇంటర్మీడియట్ టైంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడిని నా ఫ్రెండ్స్ని చూసి. సేమ్ షాప్కి వెళ్ళి సేమ్ షర్ట్ కొనేవాడిని. కాలేజ్లో ఫెస్టులు జరిగినా, ఫంక్షన్స్ జరిగినా మోస్ట్లీ మనమంతా ఒకే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేయాలని ట్రై చేస్తాం. ప్రతి ఫంక్షన్లో, ప్రతి ఫెస్ట్లో అందరం ఒకేలా కనిపిస్తే ఇంకా అవుట్ స్టాండింగ్ అయ్యేది ఎవరు? మనం అందరిలో కలిసిపోతే మనకంటూ ఒక యూనిక్నెస్ ఎలా వస్తుంది? సో క్లోనింగ్ యువర్ ఫ్రెండ్స్ ని మానేద్దాం. స్టార్టింగ్ లో మనంతా స్ట్రగుల్ అవుతాం. లైక్ కలర్ కాంబినేషన్ దగ్గర కానివ్వండి, లేదా డ్రెస్ సెలెక్షన్ కానివ్వండి. స్టార్టింగ్ లో ఏదైనా కష్టంగానే ఉంటది. కష్టపడితేనే కదా అన్ని నేర్చుకుంటాం. మన ఓన్ రీసెర్చ్ చేస్తాం, కలర్ కాంబినేషన్ గురించి తెలుసుకుంటాం. దెన్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ స్టైల్. పాయింట్ నెంబర్ 3, బయింగ్ ద క్లాత్స్ బేస్డ్ ఆన్ సైజ్ మెన్షన్ ఇన్ ద ట్యాగ్స్. మనందరం ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదన్నా ఒక షర్ట్ కానీ, టీ షర్ట్ కానీ మనకు బాగా నచ్చింది అనుకోండి, దాని ఎత్తగానే ప్రైస్ ట్యాగ్ చూస్తాం. విల్ చెక్ ఫర్ ద కంఫర్టబుల్ ప్రైస్. ప్రైస్ బాగా నచ్చింది అనుకోండి, దాని తర్వాత షర్ట్ సైజ్ చూస్తాం. లైక్ అది లార్జ్, స్మాల్, మీడియం అని. మీకు సెట్ అయ్యేది ఎల్ అనుకోండి, లార్జ్ అనుకోండి, సింపుల్ గా దాన్ని ట్రైల్ కూడా చేయం. ఎల్ మనకు సరిపోద్ది అని చెప్పి తీసుకొచ్చేస్తాం. బట్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బ్రాండ్ టు బ్రాండ్ మారిపోద్ది సైజెస్. ఫర్ సపోజ్ నాకు ఒక బ్రాండ్ లో లార్జ్ షర్ట్ సరిపోతే ఇంకో బ్రాండ్ లో మీడియం సైజ్ అనేది నాకు సరిపోద్ది షర్ట్. బ్రాండ్ టు బ్రాండ్ అనేది ఖచ్చితంగా వ్యారీ అవుతాయి సైజెస్. సో మీకు ఏదైనా షర్ట్ కానీ, స్వెట్ షర్ట్ కానీ నచ్చిందంటే ట్రయల్ రూమ్కి వెళ్ళి పర్ఫెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి. సైజ్ ని పక్కన పెట్టేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్డిగా నాలాగా ఎల్ సైజ్ సరిపోద్ది, ఎస్ సైజ్ సరిపోద్ది, ఎం సైజ్ సరిపోద్ది అని వేరే వేరే బ్రాండ్లోకి వెళ్ళి జస్ట్ సైజ్ బట్టి ఏదన్నా ఫేవరెట్ షర్ట్ అలా ఎల్ సైజు, ఎం సైజ్ అని చెప్పి పిక్ చేసుకొని వచ్చామనుకో ఇంటికి, అది మనం వేసుకున్న తర్వాత మనకు సరిపోకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు. నెంబర్ 4, నో ఐడియా వాట్ ఈజ్ ఇన్ యువర్ వార్డ్రోబ్. మన వార్డ్రోబ్ లో ఏ షర్ట్స్, ఏ ప్యాంట్స్ ఉన్నాయని ఒక ఐడియా మనకు లేకపోతే ఇట్ టేక్ సమ్ టైమ్ టు గ్రాప్ ద అవుట్ఫిట్. నేను కూడా చాలా సార్లు మార్నింగ్ లేవగానే ఒక 15 to 20 minutes దాని మీద స్పెండ్ చేసేవాడిని. నా వార్డ్రోబ్ లో ఏ షర్ట్స్ ఉన్నాయి, ఏ ప్యాంట్స్ ఉన్నాయి ఒక ఐడియా నాకు ఉండేది కాదు. సో దట్ ఒక 15 to 20 minutes పట్టేది నాకు ఒక అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకొని వేసుకోవడానికి. ఒక క్లాసిఫైడ్ వార్డ్రోబ్ మనం మెయింటైన్ చేసాం అనుకోండి, మన వార్డ్రోబ్ లో ఉన్న ప్రతి షర్ట్, లైక్ ఏ టైప్ ఆఫ్ షర్ట్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ టీ షర్ట్స్ ఉన్నాయి, అండ్ ఏ టైప్ ఆఫ్ ప్యాంట్స్ ఉన్నాయో తెలుసు అనుకోండి, మార్నింగ్ లేవగానే ఏ డౌట్ లేకుండా కళ్ళు మూసుకొని వెళ్ళి ఒక అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకొని ప్లెజెంట్ గా వేసుకొని రాగలుగుతాం. అండ్ ఇది ఈ రకంగానే కాదు, ఒక వెల్ క్లాసిఫైడ్ వార్డ్రోబ్ ని మనం మెయింటైన్ చేస్తే ఇంట్లో అవుట్ఫిట్ సెలెక్షన్ కే కాదు, బయటికి వెళ్ళినప్పుడు కూడా మన వార్డ్రోబ్ లో ఏమున్నాయి, ఏం లేవు, ఏ కలర్స్ ఉన్నాయి, ఏ కలర్స్ లేవు అని ఒక ఐడియా మనకు ఉంటుంది. బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు సేమ్ కలర్ షర్ట్ కానీ, సేమ్ కలర్ ప్యాంట్ కానీ ఇంటికి తీసుకొచ్చాం అనుకోండి, తర్వాత మన అమ్మ దగ్గర ఉంటుంది, మనకి మామూలుగా ఉండదు. అందుకే కనీసం మన మదర్ దగ్గర నుంచి తప్పించుకోవడానికైనా క్లాసిఫైడ్ వార్డ్రోబ్ మెయింటైన్ చేద్దాం. జస్ట్ కిడింగ్. మన దగ్గర ఏమున్నాయి, ఏ ప్యాంట్స్ లేవు,
ఏ కలర్స్ లేవని కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయడానికి కొత్తగా కొనుక్కోవచ్చు. లేదంటే సేమ్ కలర్స్ సేమ్ ప్యాంట్ తీసుకొచ్చి ఇంటికి వచ్చాక రెగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మన దగ్గర ఇది ఆల్రెడీ ఉంది, మనకి ఈ విషయం తెలియదు అని. సో హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ యువర్ వార్డ్రోబ్. నెంబర్ 5 లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిన ఆర్ అరే ఇది కరెక్టే కదా అనిపించిన లైక్ దిస్ వీడియో. హానెస్ట్లీ నేను కూడా ఈ మిస్టేక్స్ అన్ని చేశా. నేను చేసిన మిస్టేక్స్ నేను తెలుసుకొని నాలా మీరు పోర్ట్రేట్ అవ్వకుండా నా మిస్టేక్స్ మీ ముందర పెట్టి మీరు ఎప్పుడు ఈ మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి మీకు నేనున్నాను. రైమింగ్ ఎదిరింది కదా, నాకు కూడా వచ్చింది. సో మీకు కూడా నచ్చుంటే లైక్ చేయండి. అండ్ లెట్స్ గో టు ద 5th పాయింట్. నెంబర్ 5, కంపేరింగ్ అవర్ స్టైల్ విత్ అవర్ ఫేవరెట్ హీరో స్టైల్. ఇది చాలా మంది మనం చేస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ నేను కూడా చేశాను. కంపారిజన్ ఎప్పుడు తప్పు కాదు, బట్ మనందరికి ఇది బాగా తెలుసు. మన ఫేవరెట్ హీరోస్కి పర్సనల్ డిజైనర్స్ ఉంటారు, పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ ఉంటారు, వాట్ నాట్. వాళ్ళు వేసే షూస్ దగ్గర నుంచి, వాళ్ళు వేసే అవుట్ఫిట్స్ దగ్గర నుంచి, వాళ్ళు వేసే కలర్ కాంబినేషన్స్ దగ్గర నుంచి, వాళ్ళు పెట్టుకునే జెల్ వరకు వాళ్ళకంటూ సపరేట్ గా స్టైలిస్ట్ ఉంటారు. బట్ యు ఆర్ యువర్ ఓన్ స్టైలిస్ట్. ఈ కంపారిజన్ వల్ల మనం కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. వాళ్ళు వేసే అవుట్ఫిట్స్ కొనాలని లైక్ 4,000 to 5,000 పెట్టి ఒక షర్ట్ కొనాలని ట్రై చేస్తాం. అదే 4,000 to 5,000 లో ఒక మంచి సేల్ లో పార్టిసిపేట్ చేసాం అనుకోండి, 2 to 3 అవుట్ఫిట్స్ మనం బయట తీయొచ్చు. సో అలా కంపేర్ చేసుకుని అలా డబ్బులు లాస్ అయ్యే బదులు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఒక 2 అవుట్ఫిట్స్ తీసుకుందాం ప్రశాంతంగా 4,000కి. మన వార్డ్రోబ్ ఫిల్ అవుతుంది, మనకంటే ఒక యూనిక్ స్టైల్ మెయింటైన్ అవుతుంది. ఫైనల్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అంతంత కాస్ట్లు పెట్టి వాళ్ళ స్టైల్ని మనం కాపీ చేసేదానికన్నా అంత కాస్ట్తోనే ఒక 2-3 అవుట్ఫిట్స్ కొని మన ఓన్ స్టైల్ని మనం క్రియేట్ చేసుకోవడం చాలా ఉత్తమం. సో డోంట్ వేస్ట్ యువర్ టూ మచ్ ఆఫ్ మనీ ఇన్ సెలబ్రిటీ అవుట్ఫిట్స్ అండ్ ఫ్యాషన్ ట్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ చాలా మంది కమెంట్ చేస్తున్నారు. ఐ లవ్డ్ యువర్ కామెంట్స్. కీప్ కమెంటింగ్. ఇలా కమెంట్స్ చేస్తుంటే నాకు కూడా నెక్స్ట్ వీడియోకి మంచి బూస్ట్ వస్తుంది, మీకు కూడా మంచి కంటెంట్ ఇస్తాను. ఈ మధ్య కొత్తగా ఫోటో షూట్స్ అని కొన్ని ఫోటో షూట్స్ కి వెళ్ళాను. ఫర్ ఫోటోస్ అండ్ అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్ ఫాలో మీ ఆన్ Instagram @CharanTeja_Bokkisam. And I will catch you in the next one. Signing off today, yours Charan Teja.